ఈ యూత్ దగ్గర అన్న వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి ఈ గణేశుని గురించి ఇంకా మరిన్ని ఎన్నో విశేషాలు మనం తెలుసుకుందాం. వెల్ లెట్స్ కమ్. జై శ్రీరామ్ భయ్య. జై శ్రీరామ్. సో అన్న, మీరు ఎప్పటి నుంచి గణేశుని పెడుతున్నారు ఇక్కడ? ఒక 5 years నుంచి పెడుతున్నాం. 5 years నుంచి. సో గణేశుని చూస్తే మాత్రం చాలా యూనిక్ గా ఉన్నాడు. అసలు ఏ అవతారం ఈ గణేష్? విఠల్ భగవాన్. సో పండరిపూర్ విఠల్ భగవాన్ అవతారంలో మన గణేశుడు అయితే ఉన్నాడు. సో అన్న, మీ యూత్ లో మీరు ఎంతమంది ఉన్నారు? ఒక 12 to 15 members ఉన్నాం. 12 to 15 members. సో ఇంకా నాకు తెలిసి ఇంకా డెకరేషన్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు ఈ రోజే ఫెస్టివల్. సో మీకెందుకు లేట్ అయింది? కొంచెం అది రెడీ కానీ లేట్ అయిపోయింది. సో గణేశుడు ఎక్కడి నుంచి తెచ్చారన్న, చాలా యూనిక్ గా ఉన్నాడు. ఆ బ్లాక్ ఆ కలర్ లో చాలా మెరిసిపోతున్నాడు గణేశుడు మాత్రం. వైష్ణవి ఆర్ జూల్పేట్ నుంచి తెచ్చారు. చాలా అద్భుతంగా ఉందన్న మీ స్టైల్ అని. ఇదైతే నేనైతే ఇంకా మీ డెకరేషన్ ఎట్లుండాలో నేను చూడాలనుకుంటున్నాను. సో ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతాను? మండేలా కంప్లీట్. ఈ రోజు మొత్తం రెడీ అయిపోతుంది. సో చాలా మంది మా వ్యూవర్స్ అడుగుతారు, అరే ఈ గణేశుడు ఎక్కడ ఉందా అనేసి. సో ఈ అడ్రస్ ఎక్కడ ఉందా? బేగం బజార్, చుడి బజార్. తుడి బజార్లో ఉంది. సో ఫ్రెండ్స్, తుడి బజార్లో ఈ గణేశుడు ఉన్నది. మీరు కూడా వచ్చి ఈ గణేశుని దర్శనం ఇచ్చుకోండి. అండ్ మీరు ఎప్పుడు తీస్తున్నారన్నా ఈ గణేశుడు? 11th డే. ఎక్కడన్నా నిమజ్జనం ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? ట్యాంక్ ఎవ్రీ ఇయర్ ట్యాంక్. సో ఈ ఇయర్ మీరు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు నిమజ్జనానికి? ఎలాంటి ఈవెంట్స్ మీరు పెట్టబోతున్నారు? చూడాలి. ఇప్పుడు ఈసారి డీజే బ్యాండ్ ఉంది సో లైటింగ్స్ మంచి పెడదామని అనుకుంటున్నాం. థీమ్ మంచి పెడదాం అనుకుంటున్నాం. సో ఇప్పటి వరకు మీరు ఎలాంటి బ్యాండ్ అయితే బుక్ చేసుకోలేదా? లేదు, చార్టర్లు ఉండొచ్చు లాస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ ఇన్ఫర్మేషన్కి. సో గాయస్, వచ్చి మీరు కూడా విజిట్ చేయండి ఇలాంటి గణేష్లు ఎన్నో. సో ప్లీజ్ లైక్, వాచ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.